సెన్సార్ చేయబడని కుటుంబ సమేతంగా చూడదగిన మానవంగ దృశ్యం. బాగా తమ్ముడు, నేను ఈ అమ్మాయిని గురించి చెప్పడం లేదు, మనం పుట్టిన ఈ మట్టి గురించి చెప్తా ఉన్నా. మాతృభూమి మాతృభూమి అని చెప్పి గుండెలు తట్టుకుని పాటలు పాడతారు కదా, ఇది ఆ మట్టినే మానభంగం చేసే దృశ్యం. ఈ అమ్మాయిని మానభంగం చేయడం బోనస్ సీన్. ఒకళ్ళని జరచడం అలవాటైతే ఎందనైనా జరచడానికి వెనకాడు కదా. ఈయన ఎవరికి తొత్తుగా పనిచేస్తానో నాకు తెలుసు, ఆ మందర ప్రపంచానికి తెలియాలి కదా. నువ్వు చెప్పు తమ్ముడు, నువ్వు చెప్పు. వాడెవడో కాదు శంకర్, ఆ శంకర్ గారు తొత్తులే వీళ్ళంతా. ఇట్లా ఎన్నో ఏటిగట్లలో మట్టిని కొల్లగొట్టి అన్యాయంగా అమ్ముకునే బ్రోకర్లకి ఆ మట్టి విలువ ఏం తెలుస్తుంది చెప్పండి. ఇదిగో అటు చూడండి, అటు చూడండి, బాగా ఫోటో బాగా తీసినా. ఇది 12వ శతాబ్దం నాటి చోళ మండపం, దానికి మర్యాద లేదు. అటు చూడండి, రండి అటు చూడండి, అది చూడండి. ఇది దళిత జనాలు శవాన్ని పూడ్చిపెట్టే చోటు, దానికి మర్యాద లేదు. 3 రోజులకు ముందు పూడ్చిపెట్టిన శవాన్ని తవ్వి తీసి అవతల పారేసి ఆ మట్టిని కూడా కొల్లగొట్టారు ఈ నా కొడుకులు. ఏందిరా అయితే న్యాయం అడిగినందుకు చట్టాన్ని డబ్బుతో కొని న్యాయదేవత గంతలు కట్టి నన్నే సంఘ విద్రోహ శక్తిని ముద్రేసి జైల్లోకి దోయించాడు ఈ బాసు. అయితే నిజాన్ని జైల్లో పెట్టలేడు కదా. ఏంటిది జనాన్ని తీసుకొచ్చి? ఓహో, నీకు ఇష్టమైతే తాగుతావా, ఇష్టం లేకపోతే తాకవా, తీరా చెయ్యే. తల్లి లాంటి మట్టిని కొల్లగొట్టే నువ్వు తాగితేనే అవమానం. పంచాయతీ పెట్టి మాట్లాడుకుందావా? ఏంద్ర పంచాయితీ, తప్పుడు పంచాయితీ. అందులో నేను మాట్లాడడానికి ఏముంటుంది, అవునా కదా? రే 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 ఒట్టించిన ఇస్తర్లు దొడ్డికి పోయే నీచపు నా కొడుకు నీతో నేను మాట్లాడి తెలుసుకోవడానికి ఏముందిరా ఉడకా. వ్యాపారికి పేరాశ ఉండడం సహజమే. ఇల్లాలకి విలయాలకి తల్లికి పిల్లకి దాసికి వేసికి మన పెళ్ళానికి ఇంకోటి పెళ్ళానికి తేడాలు తెలుసుకోవాలి పర్లేదా? నాలాంటి ఓడోడు బుద్ధి చెప్తే గానీ బుద్ధి రాదు కదా, అవునా కదా? జెమిని టీవీ బాగా. నా మొహం టీవీలో వచ్చిందో వేసేస్తాను, జాగ్రత్త. ఏమనుకున్నారు? వేసేస్తావా? నీ దగ్గర 1000 లారీలు అంతకు మించిన మనుషులు ఉండొచ్చు, కానీ కొంచెం తిరిగి చూడమా. ఆ టీవీలోంచి కోట్లాది మంది చూస్తా ఉన్నారు. 1000 మంది కోట్ల మందిని చంపడానికి చాలా టైం పడుతుంది ఆయన. దాని మూసి ప్రయోజనం లేదు. వీలైతే నీ నోరు మిగతావి మూసుకో, లోక నోరు మూడ నీ వల్ల కాదు నాయన. పుణ్యకోటి చెప్పరా, మా అయ్యగారితో చెప్పి నిన్ను లేకుండా చేస్తాను. లేకుండా చేయడానికి కదా ఎట్లా మట్టి తప్పుతా ఉన్నావు? ఏం రైతుని అడగడానికి కదా నేను వచ్చింది. నేను చేస్తాను, నాకు పర్మిట్ ఉంది. పర్మిట్ ఉంటే ఎవరు పేరునుంది? శంకర్ పేరునుందా? వాడి భార్య గజలక్ష్మి పేరునుందా? లేకపోతే వాడు ఉంచుకున్నాడు దాని పేరు? నా చెల్లెలు నుంపుడుగా తన్నావో ఏం చేస్తానో నాకే తెలీదు. ఓహో, మీనాక్షి తోడబుట్టువా నువ్వు? అన్నయ్యా. రెండు ఒకటే కదరా. సరే పర్మిషన్ చూపించు. పర్మిషన్ చూపిస్తే నువ్వు చదివేస్తావా? మీలో ఎవరన్నా చదువుకుంది? నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావురా? మా కులంలో ఎవడైనా చదువుకోని వాడు ఉన్నాడని వెతికి చూసినా కనపడ ఆ విషయం తెలుసా నీకు? నన్ను మర్చిపోయినావు తమ్ముడు. ఏందన్నా నువ్వు చదువుకోపోయినా మేధావి కదా. అయితే అంటే కానీ చదివిన మేధావులు ఉన్నారు, చదవని మేధావులు ఉన్నారు. చదివిన మేధావు ఇదిగో శివాజీ, ఏం చదివావు చెప్పు. ఎంఏ సినిమాలో పాటలు కూడా రాస్తా ఉన్నాడు. ఇప్పుడు నీ తిట్టింది కూడా కవిత చెప్తాడు. ఆ మట్టి భూదేవి, ఆ కవిత చెప్పు. మట్టి భూదేవికి ఇంకో రూపం. నువ్వు ఆ భూదేవిని దోచుకోవడం అమ్మను దోచుకున్నంత పాపం. నువ్వు అమ్మను అమ్ముకున్నోడివి, నీకు సిగ్గేందిరా శివాజీ. ఇంకోటి వదులు. ఎందుకన్నా ఒక మెతుకు చాలదా? అన్నమంతా చూడాలా? ఒక మెతుకు చాలదు, వీడు పొట్ట పెద్దది కదా, ఇక వదులు. దొంగతనం కట్టిపెట్టు, దోచుకున్నది విడిచిపెట్టు. ఈ దోపిడీ కొనసాగిస్తే మా అన్న చేతిలో నీ ఆట కట్టు. అట్టకొట్టు. మట్టిని తవ్వుతూ పసిపిల్లలు ఆడుకునే మట్టి బుర్ర వీడికే అర్థం వద్దే. జల్నే కెమెరాలు పట్టుకున్నాం కదా. అవును కదా. దగ్గర పోలీస్ స్టేషన్ అక్కడ ఉంది. నాకే తెలుసు. ఇది మీ ఊరే కదా? పళ్ళ బండి, బస్సు, ట్రైన్, ఇప్పుడు లారీ ఎక్కించి ఇంత దూరం తీసుకొచ్చి ఇది మీ ఊరంటే ఏంటి అర్థం? చిదంబరానికి బండి తిప్పు. చెంప మీద చేయి తీసి 2 చేతులతో తోలు. అమ్మాయి కొట్టిన నొప్పిగా ఉందన్నా. కాస్త ఐస్ పెడితే తగ్గిపోతుందిరా. ఐస్ తోనే కొట్టింది, ఇంకెక్కడ ఐస్ పెడతావు? మాట్లాడక త్వరగా పోనివరా. 25 లక్షలు పోతున్నారా? పెద్ద బండి అయితే భయపడతా అనుకున్నా, ఫ్లైట్ లో పోతున్నా. బండి తీరా. ఏంటి అర్థం నీకు? అదే పేపర్లో వేసిన అమెరికా తీవ్రవాది తప్పించుకుపోతున్నాడు. తప్పవయ్యా. ఎవరా తీవ్రవాది? డాక్టర్ గోవింద్, అతని అగ్రహారం ఎవరా? అవును, కానీ నేనే ముందు చూశాను. అది ఇప్పుడు అవసరమా? బండి తీవయ్యా. బస్ వీ కేమ్ రూట్ ఓన్లీ వెంటే. అరే అనవసరంగా తిట్టానే. పాండిచేరి 20 కిలోమీటర్ల బోర్డు ఉంది. సరే, అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది. కానీ పెరుమాళ్ అక్కడ ఉండలేడు. ఆయన చిదంబరమే సౌకర్యం. ఏంటిది అన్యాయంగా ఉంది? ఓడల్లోనూ స్తంభాల్లో ఉండే దేవుడు పాండిచేరిలో ఉండడా? చూడు, మనం ప్రాణాలతో ఉన్నదే పెరుమాళ్ వల్ల. వక్రంగా మాట్లాడుతూ ముందు చిదంబరానికి బండి తిప్పు. అది నాకెందుకు చెప్తావు? నీ పెరుమాళ్ళకి చెప్పుకో, ఆయన చెప్తాడు. తిప్పు.
యువర్ వెల్కమ్. చి, 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 చి. లే, లే. నేను పట్టుకో. ఒరే, త్వరగా పోనవరా. ఎందుకు లైట్ ఆపా? కరెంట్ ఖర్చు తగ్గుతుందని. Will you shut up? You shut up. Get up. Shut up, get up. ఏదో ఒక అప్పు ముందు అప్పు. ఇప్పుడు అప్పు తవ్వలేదా? ఏం పోషణ దేవుడా. ఎందులో పొల్లించిన బట్టు పెరుమాడికి మర్యాద లేదా? చాలా మర్యాద ఉంది. బంగారు నగలు వజ్రాల నగలు అలంకరించి అర్ధరాత్రి తీసుకెళ్తుంటే ఎవరైనా దొంగలు చాలు, తూపుతారు. అదొకటే మిగిలింది. ఇదిగో. సరేరా, బండికి ఏమైందో చూద్దాం. ఆ బండికి ఏమైందో చూడడానికి నేను మెకానిక్ నా? నేను చిదంబరానికి వెళ్ళాలి. నాకు నా పెరుమాళే ముఖ్యం. నాకు మనుషులే ముఖ్యం. నువ్వు ఇక్కడ ఉండు. ఏ? బయటికి రారా. ఎవరైనా వచ్చి కాపాడండి. అయ్యయ్యో. భద్రం భద్రం. కాలు ఇరుకుతుంది. సలీం. అమ్మయ్య. సలీం కహా హో తుమ్? ఇక్కడున్నాను అబ్బాజాన్. బయటికి రారా. రాలేకపోతున్నాను, కాలు ఇరుక్కుపోయింది. కూడానా? కాలు విరగలేదు కదా. విరగలేదు కానీ ఒక బొక్కలో ఇరుక్కుపోయింది. బాబ్రే, బేబీ ఎక్కడ? బేబీ బేబీ చూసారు ఎవరన్నా? బేబీ 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 ఇక్కడ కాళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఎవరో మనుషులట్టున్నారు. కాలు తల ఒకే బేబీ కదయ్యా. బేబీ బయటికి రా. బేబీ బయటికి రారా? జాగ్రత్త జాగ్రత్త. ठीक है ना? ఎందుకు అరుస్తావు? ఏంటి నువ్వు తప్పుగా అనుకోరు? సారీ సార్, మీకేం కాలేదు కదా? నాకేంటి పొడుగు వెళ్తే కదా. అంతే కదానా? इतनी बार बुलाया, आवाज क्यों नहीं देता तू? बेजार हो गया. ఆవాజ్ ఇచ్చి ఉండేవన్నా భజన్. ఏ చోట మియా తమ్ముడి కాలు ఇరుక్కుపోయింది, కొంచెం మూసుకుపోయింది. కాలు ఇరుక్కుంటే ఏంటి? నోరుందిగా. నా నోట్లోనే తమ్ముడు కాలు ఇరుక్కుపోయింది. నోరా బాయ్జాన్, నేను బొక్క అనుకున్నాను. బొక్కే బొక్క నోరు. అల్లా అల్లాకి శుక్రియా. ఎవరికి ఏమీ శుక్రియా దెబ్బలు అల్లాకి. తగలేదు. होल्ड ऑन. अबे रुको. అయింది అబ్బాజాన్. చూసుకోండి. రండి, రండి, తొందరగా రండి. పక్కడో అబ్బాజాన్ కో గిర్ జాతా హై. ठीक है भाई, मैं देख लूंगा. ఎవరు మీరంతా? నేను కాళ్ళు పిల్ల సార్. ఇది నా ఫ్యామిలీ. ఎలా బోల్తా పడ్డారు? ఆ లారీ గుద్దేసింది సార్. మిమ్మల్ని గుద్ది లారీ బోల్తా పడిందా? మరి అడుగు పోతుండే అలాంటి లారీ గుద్దేసింది సార్ మా బండిని. ఐ సే దొరా, సి హౌ టాల్. ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదే. వాట్ నెక్స్ట్ ఫాలోయింగ్? Get it out of my face. సారీ దొరై. ఎందుకు దాక్కోడు? He's not here. Thanks. Let's go. దొరై, దిస్ మ్యాన్ దట్ లారీ ఆపోజిట్ డాష్ కొట్టి Shut up, you piece of shit. కరెక్ట్. నేను చెక్కింది హౌ యు నో దొరై. యు ఆర్ కిలాడి దొరై. మూవింగ్ దొరై. నాట్ మై ప్రాబ్లం. సమ్ ఫెలో నో మోషన్ కంట్రోల్, స్టమక్ నాట్ ఆల్ రైట్. లూజ్ మోషన్. నాకు తెలియకడుగుతాను. మనం ఇప్పుడు ఇక్కడ ఎందుకు దాక్కోవడం? ఊరుకో, వాడు మాట్లాడేది విందాం. இங்க ஒரு சஸ்பிஷியஸ் சர்க்கம்ஸ்டான்சஸ் இన్వెస్టిగేషన్ பண்றோம். நீங்க నేషనల్ హైవేல పోయి వెయిట్ பண்ணுங்க. ఓవర్. మీరంతా యారు? ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు? వండి ఎందుకు ఇంత மாதிரி పార్క్ பண்ணீங்க? లారీ డ్రైవర్ గుద్దేసి వెళ్ళాడు సార్. నో 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 వాట్? లారీ డ్రైవర్ గుద్దేసి వెళ్ళాడు సార్. క్లియర్ గా சொல்லுங்க. గుద్దింది లారీయా డ్రైవరా? तुम चुप रहो. ఒక లారీ వాడు యాక్సిడెంట్ చేసి వెళ్ళాడు సార్. ఇవంగ యారు మీ ఫ్యామిలీ? నా ఫ్యామిలీ అండి. అప్పుడు ఈ లైట్ హౌస్ వాడు మా అబ్బాయి, ఆ చిన్న పయ్యన్ వీడు మా అబ్బాయి. అది ఉంగళదా? దాంట్లో మీకేంటి డౌట్? డౌట్ దా నా పని. అమ్మాయి ఇర్రియా మిమ్మల్ని గుద్దిపోనది మట్టి లారీయా? లారీలో మట్టో పాడో మేము చూడలేదండి, కానీ గుద్దేసింది మాత్రం లారీ. అతను ఎక్కడ? అతను అతని వైఫ్ కలిసి మమ్మల్ని కాపాడారండి. వైఫా? యారోడ వైఫ్? ఇర్రియా అదివా ముఖ్యం. లారీ ఉళ్ళ చూసినారా? చూసాం సార్. ఒక అతను ఒక పిల్లాడు ఉన్నారు సార్. அவன் ఎలా ఉన్నాడు? அந்த పయ్యన్ ఎలా ఉషంటవేంటి నన్ను పట్టుకుని పిల్లాడు అంటుంటే? సరే, నేను చెప్తున్నాను, పిల్లవే. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? సరే, రెండు కాదు, వదిలే. సరే, ఆ మనిషి డ్రైవర్ పాకృతిక ఆతంకవాదిలా ఇరుకానా? ఆతంక ఏతంకవాది సార్. టెర్రరిస్ట్ మాదిరి ఉన్నాడా? అవును, మీరు చూడడానికి టెర్రరిస్ట్ మాదిరే ఉన్నారు సార్. నేను కాదు. అవన్నానయ్య వండిలో ఏరు. సరే సార్. లారీ నంబర్ ఇది నా వర. మిమ్మల్ని చూస్తే కస్టమర్కి ఎవరికైనా అడిపట్టిరుకా? అల్లా పుణ్యం వల్ల ఎవరికి ఏమీ కాలేదండి. వెరీ గుడ్ వెరీ గుడ్. నేను ఒక క్రిమినల్ని చేసి పండ్రా. నేను పోయి ఒక అంబులెన్స్ పంపిస్తాను. సార్ 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 ఆప్కా నామ్ సార్? ఎం పేరు బలరాం నాడార్. వండి సార్
1 minute. సార్ ప్లీజ్ సార్ సార్ 1 మీ minute. బీపీని వదిలేసిపోతున్నారు. మంచి తీర్థం కావాలి సార్ బామ్మకి తీర్థం కావాలి. తీర్థనా? అవును. మినరల్ వాటర్ సార్. ఎక్కువగా తాగకుండా అப்புறம் బాత్రూమ్కి పోవాల్సి వరం క్రిమినల్ చేసి பண்ணிட்டு இருக்கிறோம். తీర్థం ప్రసాదం అంట. ఏయ్ యాక్సిలేటర్ ఇరుకిల్ల ఉందయ్యా. తొక్కరా. లొడ నువ్వు మాట్లాడకుండా ఉండుంటే ఈ పాటికి ఆయన పట్టుకునేవాడిని. ఎవరెవరిని పట్టుకుని ఉండేవాళ్ళు? షో నేను షూ అయితే నువ్వు సాక్స్. అవునవును, షూ సాక్స్ లాగా లక్షణమైన జంట. మీరు కూడా పరిస్థితి అలాగా వచ్చి మమ్మల్ని కాపాడావు. నీకు నా అలాగే గంపెడి పిల్లలు పుట్టాలి. అబ్బాయిలు అతనిలాగా, అమ్మాయిలు ఇలాగా పుట్టాలి. ఆ. 1 minute. ఏంటి 1 minute? ఏంటి దరిద్రం? సాయంత్రం లవరు చీకట్లో పెళ్ళం, ఇప్పుడు ఇవిడ ప్రసవమే చేసేట్టుంది. కుంతిదేవికి కడుపు వచ్చినట్టు ఒక్కొక్కరు పెంచుకుంటూ వెళ్తున్నారు. దానం ఇచ్చిన పశువుకు సుడు చూడకూడదు. ఈ దానం ఎవరు పసుపు? వాళ్ళే. వాడు గనక లేకపోయింటే ఫ్లెచర్కి దొరికి ఈ పాటికి మనం చచ్చిపోయి ఉండేవాళ్ళం. ఫ్లెచర్ ఎవరా ఫ్లెచర్? మనల్ని ట్రైన్కి పక్కనే జీపులో తరముకుంటూ వచ్చాడు. నేను చూడలేదు. ఇక్కడ నుంచి నువ్వు మాట్లాడాడు కదా. ఇక్కడ కూడా చూడనివ్వలేదు కదా. సరే నువ్వు చూడలేదు. అతని ఫ్లెచర్ అయ్యో. పనిచేసి ఆ? అల్లా. ఏమైంది? किसका खून है? किसका खून है? बीवी, बीवी, क्या हुआ? అందరినీ నువ్వు పట్టించుకుంటావు కానీ నిన్ను నువ్వు పట్టించుకోవు. बीवी, गाड़ी रोको हॉस्पिटल. సార్ కొంచెం పక్కకు జరగండి సార్. ठीक है. ఇది పట్టుకో. ये ले. అయ్యయ్యా, ఈ చీరంతా రక్తమే. దిగులు పడద్దు. నా చెల్లెలు నూర్జహాన్ డ్రెస్ మీకు సరిపోతుంది, వేసుకోండి. ఏ నూర్జహాన్ అప్నా కపడా దే దో. సార్ నా తమ్ముడు డ్రెస్ మీకు సరిపోతుంది, వేసుకోవచ్చు సార్ ప్లీజ్. సరే వదిలేయండి, ఇప్పుడు అదే ముఖ్యం. లేదు సార్, మీరు చేసిన సహాయానికి మా పద, ఆస్తిని పద. మీకు రాసివ్వచ్చు. కానీ అబ్బాయి నుంచి తొమ్మిదికి రాసిచ్చారు. ఇప్పుడు చాలా తక్కువ ఉంది. ठीक है. క్యాన్సర్ని చాలా రోజులు గమనించకుండా వదిలేశారు. ఆపరేషన్ చేయక తప్పదు. కానీ ఆపరేషన్ చేస్తే వోకల్ కార్డ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మతలబ్ ఒక చాయిస్ ఆపరేషన్ చేయకుండానే 5-6 నెలల పాటు పాటలు పాడచ్చు, పర్వాలేదు. బట్ 5-6 నెలల తర్వాత మెన్నుపులందే. ఇంకో చాయిస్ ఆపరేషన్ చేస్తే వాయిస్ పోతుంది, ఒక 20-30 ఏళ్ళు బతకొచ్చు అంటారు. రైట్? బ్లంట్గా చెప్తే అంతే. వాహే గురు, నేను బతికేదే పాట కోసం, పాడకుండా బతకలేను అని అంటాను అనుకున్నారు కదా. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. నేను ఒకవేళ ఈమెను జీవితంలో కలిసి ఉండకపోతే, మా మధ్య ప్రేమ పుట్టుండకపోతే ఏమన్నా చెప్పగలను. కానీ ఈవిడ నా భార్య. అదేనండి నా ప్రాబ్లం. జీవితం అంటే పాటే కాదండి, కాదు. ప్రొఫెషన్ అది నాకు. నా జీవితం, ప్రాణం ఈవిడ, నా పిల్ల. బతకాలి. వీళ్ళ కోసం ఆపరేషన్ చేయించండి సార్. ఎంత త్వరగా ఆపరేషన్ చేయగలమో అంతకంత మంచిది. విచ్ మీన్స్ ఈ రోజు నేను పాడేది గురువు ఇచ్చిన ఆఖరి ఛాన్స్ కూడా కావచ్చు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఈ నర్సు మీతోనే ఉంటుంది. మీ త్రోట్లో పెయినో లేదా బ్లీడింగో ఏమొచ్చినా సరే ఆమె వెంటనే మందులు ఇచ్చి మీకు తగ్గేలా చేస్తుంది. హాంజీ. మీకు కావలసిన మందులు మొత్తం ఈ బాక్స్లో ఉన్నాయి. హాంజీ. మీరు ఫంక్షన్లో బ్రహ్మాండంగా పాడి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేయండి. స్కాన్ రిపోర్ట్స్ రెడీగా ఉన్నాయి. బ్లడ్ గ్రూప్ తెలిసిపోయింది. ఎస్ డాక్టర్. ఆపరేషన్ థియేటర్ రెడీగా ఉంచుకోండి. అలాగే. బ్లడ్ దొరకగానే ఆపరేషన్ చేసేద్దాం. ఓకే డాక్టర్. మీరు ఈవిడ హస్బెండే కదా? అవునండి. సర్జరీ అని చెప్పారా? చెప్పారండి. ఆ. ఎలాగైనా నా బేబీని సర్జరీ చేసి కాపాడండి. ఇది రేర్ బ్లడ్ గ్రూప్, దొరకగానే ఆపరేషన్ చేశారు. డాక్టర్ నా బ్లడ్ తీసుకోండి డాక్టర్. మీరెవరు? నా బ్లడ్ అండి. బ్లడ్ ఆవిడికి కదా కావాలి. మా బ్లడ్ అండి. అయ్యో, ఆయన ఏబీ పాజిటివా? నా బాడీలో ఉన్న బ్లడ్ అంతా ఆమెదే సార్. 5, 10, 70 లీటర్స్ అంతా తీసుకోండి. అదంతా సినిమాల్లోనే జరుగుతుంది. మిమ్మల్ని టెస్ట్ చేసిన తర్వాత తీసుకుంటాం. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఐఎమ్ ఏబీ పాజిటివ్. మీరెవరు? ఐఎమ్ డాక్టర్ గోవింద్. మెడికల్ డాక్టర్? నో, ఐఎమ్ ఎ సైంటిస్ట్, బట్ ఐఎమ్ విల్లింగ్ టు డొనేట్. బట్ ఐ నీడ్ ఎ ఫేవర్. దీన్ని ఒక కూల్ డ్రై ప్లేస్లో పెట్టాలి. క్యా చాహియే సాబ్? ఈ హాస్పిటల్లో ఉన్నవన్నీ మీవే, అడగండి.
థ్యాంక్ యూ సార్. మంగళాశాసన పరైర్మతాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరా చౌర్యోయ్ సత్కృతోయాస్తు మంగళం. నేను ఉండు, సంతకమే కదా ఒకళ్ళు పెడితే చాలు. థ్యాంక్ యూ. ఓకే సార్. అయితే తప్పుకో, నేనే తీసుకెళ్తాను. నువ్వు తీసుకుపోవడానికి ఐసులో పెట్టింది. ఆ, కొంచెం ఓపిక పట్టు. వీళ్ళ అమ్మగారికి రక్తం ఇచ్చేసి మన ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పోలీస్ స్టేషన్ ఎందుకు బ్రదర్? అదేం లేదు బ్రదర్, ఈవిడ బ్రదర్ అక్కడ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఉన్నాడు అంతే. అచ్చా బావా. కాదు బ్రదర్ మీకు కాదు, ఈ అమ్మాయికి బ్రదర్. కాదు మీకు ఆయన. ఆయన ఏమంటున్నారంటే నీకు బ్రదర్ అంటే నాకు బావే కదా. ఉండు, వీళ్ళ భాషలో బావగారు అది మ్యాటర్. ఎవరికి బావగారు? నాకు. నీకు బ్రదర్, ఈయనకి ఇన్స్పెక్టర్. కరెక్ట్గా ఉంది, వదిలేస్తావా? అర్థమైందా? గుడ్. అతనికి అర్థం కాలేదు. సార్ 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 కింద పెట్టండి సార్. వీల్స్ ఉన్నాయి, లాకెళ్ళొచ్చు సార్. సార్ కింద పెట్టండి సార్. ఐఎమ్ సారీ. లోపల ముఖ్యమైన వస్తువు ఒకటి ఉంది, అందుకని తప్పుగా అనుకోకండి. మిమ్మల్ని తప్పుగా అనుకుంటాను సార్. మీరు మా రక్తంలో రక్తం అవుతున్నారు. ఎప్పుడు? ఎవరు చెప్పారు? అమ్మిజానికి మీరే కదా రక్తం ఇస్తారు. అదే ఫన్నీ మ్యాన్. మీకు మీ భర్తకి లాక్ లాక్ శుక్రియా. లాక్ ఏంటి, కీ ఏంటి? మమ్మల్ని మొగుడు పెళ్ళాలనుకుంటున్నారా? సమజ్గాయమ్మా, మీరిద్దరు ప్రేమికులు ఇంట్లో తెలియకుండా పాలిపోయి నికా లక్ష్మి, చేసుకోబోతున్నారు. కొంచెం ఓపిక పట్టు. అన్ని విషయాలు బావగారికి చెప్పేద్దాం. బావెవరు? మీ బ్రదర్ ఇన్స్పెక్టర్ కదా. కాదు కదా. కరెక్ట్ ఏంటి కరెక్ట్. కరెక్ట్? కాదు, మీరు తప్పుగా అనుకోవడం కరెక్ట్ అని చెప్పే. అమ్మిజానికి మీ లవ్ గురించి చెప్పొద్దు. ఆమె వోల్టేజ్. ఆపు. ఇది పెద్ద కన్ఫ్యూజన్ గా ఉంది. ముందు సంగతి ఏంటో సార్, కొంచెం తెలుసుకోవాలి. తప్పుకోండి. నువ్వు ఇట్రా. ఆ. మిస్టర్ కాలా ఫుల్లా? ఖలీఫుల్లమ్మ. ఏదో ఫుల్లా. అసలు ఇతను ఎవరో తెలుసుకో ఫస్ట్. ఇతను గోవింద్, ఐ ఇన్స్పెక్టర్ భరత్. ఓ, హౌ ఆర్ యు? ఆర్ యు ఆల్ రైట్? నో హీ ఈజ్ ఇన్ క్రిటికల్ కండిషన్. డాక్టర్, నేను చెప్పాను కదా, నా ప్రాణాలు కాపాడిన సైంటిస్ట్ ఈయనే. మీ ప్రాణాలు కాపాడాడు, నా ప్రాణం తీస్తున్నాడు. ఈజ్ ఆల్సో టెర్రరిస్ట్. కొంచెం నోరు మూస్తావా? లేదు మేడం, మీరు అనుకుంటుంది తప్పు. యాక్చువల్లీ ఆయన హీరో. ఐ మస్ట్ థ్యాంక్ హిమ్. నో నో నో. సార్, హీరోకి విలన్లకి థ్యాంక్స్ తర్వాత ముందు ఈయనకి అర్జెంట్ గా సర్జరీ చేయాలి. Oh, ఏంటి I'm సార్ sorry. మీరు All the బ్లడ్ best. ఇస్తారు, ప్రాణాలు కాపాడతారు, సర్జరీకి మాత్రం పంపించరేంటి? ఎంతకీ మీరు ఎవరు సార్? సార్, నేను ఒక అమాయకుణ్ణి. గ్లాడ్ టు మీట్ యు. ప్లీజ్ టు మీట్ యూ. ఇన్స్పెక్టర్, ఊరి నన్ను తరుముతోంది, నన్ను కొంచెం కాపాడండి ప్లీజ్. మిస్టర్ అమాయకుడు, ముందు ఈయన కాపాడాలి. నడువులో బుల్లెట్ దూరిపోయింది. నో టైం మిస్టర్ జెండా బంగు. తప్పు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. 1 మినిట్ డాక్టర్. No minute. గోవింద్, టీవీలో పేపర్లో మీ ఫోటోలు వచ్చాయి. అవును సార్. దరిద్రంగా ఉంది. అవుట్ ఆఫ్ ఫోకస్. కొంచెం నోరు మూస్తావా? లోకల్ పోలీసుకు పట్టుబడకండి, ఎరగ తీసేస్తారు. ఎలాగైనా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిపోండి. మిస్టర్ నాడార్ వచ్చి మిమ్మల్ని కలవమంటాను. బలరాం నాడార్ ఆఫ్ రా, మర్చిపోకండి. I know him. సెల్ ఫోన్ ఇవ్వండి. గోవింద్ గురించి బలరాం నాడార్ ముందు చెప్పాలి. మీకు అనస్థిషియా ఇస్తాను, తర్వాత సెల్ ఫోన్ ఇస్తాను. ఈయన ఇన్స్పెక్టర్ బావగారా? అయితే నిజమేనా అది? ఇతని ఫ్రెండ్. బావ స్టేషన్ లో కదా ఉన్నాడు. ఆ? అవును. బలరాం నాడార్. నాడార్ మీకు ఎలా తెలుసు? అభి బోలోనా. హబీబుల్లా ఎవరు? నువ్వు ఉండు. నాడార్ బావగారంటే నువ్వు తమిళేనా? తెలుగు బాగా మాట్లాడుతున్నావు. గోరా గారు వేలూరు జైల్లో ఉన్నారు కదా. ఏ గోరా? మీ ఫాదర్ గోరా గారే కదా. అవును, మా నాన్నగారు గోరా. అబ్బా, నువ్వు అలా వెళ్ళావా? నీతో మాట్లాడుతుంటే రక్తం ఇంకిపోతుంది. నేను రక్తం ఇచ్చొస్తాను, వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఇక్కడ ఫోన్ ఎక్కడ ఉంది? రిసెప్షన్ పక్కన పే ఫోన్ ఉంది. పే ఫోన్? అయ్యో చిల్లర లేదు. ఎక్స్క్యూజ్ మీ, పోలీసులను పిలవాలంటే కాయిన్ వేయాలా? అవసరం లేదు. ఓ థ్యాంక్. మీకు అనస్థిషియా ఇస్తాను, తర్వాత సెల్ ఫోన్ ఇస్తాను. ఈయన ఇన్స్పెక్టర్ బావగారా? అయితే నిజమేనా అది? ఇతని ఫ్రెండ్. బావ స్టేషన్ లో కదా ఉన్నాడు. ఆ? అవును. బలరాం నాడార్. నాడార్ మీకు ఎలా తెలుసు? అభి బోలోనా. హబీబుల్లా ఎవరు? నువ్వు ఉండు. నాడార్ బావగారంటే నువ్వు తమిళేనా? తెలుగు బాగా మాట్లాడుతున్నావు. గోరా గారు వేలూరు జైల్లో ఉన్నారు కదా. ఏ గోరా? మీ ఫాదర్ గోరా గారే కదా. అవును, మా నాన్నగారు గోరా. అబ్బా, నువ్వు అలా వెళ్ళావా? నీతో మాట్లాడుతుంటే రక్తం ఇంకిపోతుంది. నేను రక్తం ఇచ్చొస్తాను, వెళ్దామా?